అయ్యవాస్ నిన్న కలుపు మంది కొట్టేవన్నాం కదా, ఎలా ఉందో ఒకసారి చూసి ఇవాళ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అంతా చేద్దామని చూసాం. అసలు ఆ నేల ఎక్కడికక్కడ మాడిపోయి తెల్లగా, అసలు నేను పచ్చగా ఉన్నది ఇవాళ మొత్తం ఎండుగడ్డలాగా ఎండిపోయిందనమాట. అంత ఫాస్ట్గా అయితే పనిచేసింది. లేదంటే అది అంతా తీయాలంటే మనకు ఒక 2 రోజులు పట్టును. ఎందుకంటే అనుకున్నాం కలుపు మంది కొట్టబోద్దాం అనుకున్నాం, కానీ అసలు అది రావట్లేదు అనమాట, పీకడానికి రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని కొంత నేను ఏం చేయాలంటే ఒకసారి కలుపు మంది కూడా క్లియర్ చేస్తే ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్గా తీసేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకు కాబట్టి ఇప్పుడు ఏమన్నా అంటే అది గడ్డిలాగా ఉంది కదా, రేపొద్దున బెండగింజలు పెడదాం అనుకున్నాం. ఆ ప్లేస్ అంతా క్లియర్గా ఉంటే బాగుంటుంది కదా అని అర్జున్ స్వామి గారు అయితే కష్టపడి ఆ గడ్డిని అంతా పైన చెక్కేసి పక్కకి వేసేస్తే మనం మొక్కలు వేసుకోవడానికి కొంచెం మనకి గింజలు పెట్టుకోవడానికి గొతులు తీసినప్పుడు నీట్గాను ఉంటుంది. మళ్ళీ ఏదైనా ఉన్నా కానీ చనిపోద్దనే ఉద్దేశంతో ఇవాళ అయితే కష్టపడ్డారా, చెమట ఊడ్చి కష్టపడిపోతున్నారు. వ్యవసాయం చేయాలని ఏదో ఆతృతలో ప్రస్తుతానికి గార్డెనింగ్ పనులు అయితే నాకు హెల్ప్ బాగా చేసి పెడుతున్నారు. చిన్న పని అయినా కొంచెం, ఎందుకంటే ఇంత పని మనకి రాదు కదా, మా హెల్పింగ్ నేచర్ అయితే బాగుంది. ప్రస్తుతానికి ఎలాగైనా అదే ప్రతి విషయంలో సపోర్ట్ చేయాలని కోరుకున్నా. ఇది చిక్కుడు పాదుల్లో మన చిక్కుడులో తెలుపు వచ్చింది, అదేమో కొంచెం వెరైటీ అనమాట. ఇది ఒక వెరైటీ, ఇంకొక నేను బ్లూ కలర్లో వస్తున్నాయి ఇప్పుడు, అదొక వెరైటీ అనమాట. ఏంటో చిక్కుడు పాదులు కొంచెం అన్నీ లేట్ అవుతున్నాయి. నాకు ఇంకా కొంచెం ఏంటో మరి మట్టి తేడా మరి నాకేం తెలియదు, కానీ కొంచెం టైం నాకైతే కొంచెం నేను అనుకున్నట్టు గ్రోత్ ఏది కూడా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. సరే ఫస్ట్ టైం స్టార్ట్ చేసాం కదా, ఇంకా కొంచెం ఓపిక పడితే ఆటోమేటిక్గా మనం ఏదైనా స్టార్ట్ చేసిన కొంచెం కష్టమైన పద్ధతి చేయగా కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఇక్కడ రేపైతే నేను మొత్తం బెండ మొక్కలన్నీ క్లియర్ చేయాలనుకుంటున్నా. మొత్తం ఇదంతా నిన్న కలుపు తీసినంత వరకు క్లియర్ అయిపోయింది. ఇక్కడ కూడా మొత్తం అంతా క్లియర్ చేస్తాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క బ్లూ అన్నాను కదా, ఈ యొక్క మొక్కలు ఇంక ఎదరికి పచ్చిమిరకాయ మొక్కలు అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా రకాలు ఎక్కువే ఉన్నాయి, కానీ మనకి ఇంకేంటంటే ఆ గడ్డిలో కనపడతలేదు, అది ప్రాబ్లం అనమాట. అందుకే నేను ఇంకా కొంచెం ఆలోచించవలసి వస్తుంది. గట్టిగా మందు కొడితేనేమో ఈ మొక్కలు చనిపోతాయేమో అని భయం, అలా అని స్లోగా కొడుతుంటే కొంచెం అక్కడక్కడ ఉండిపోతుంది. అంతేగాని చూడండి గోరుచిక్కుళ్ళు కూడా బాగానే ఇప్పుడు నీట్గా కనపడుతున్నాయి. అవి పెరగకుండా పైన గిల్లెత్తే చాలా చెట్టు గుజ్జుగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గోరుచిక్కుళ్ళు హైట్ పెరిగిపోతే కింద పడిపోతే చాలా డిలికేట్ అనమాట. మళ్ళీ గట్టిగా వర్షం పడినా కింద పడిపోతాయి. అలాగే అది కింద నుంచి అయితే గుజ్జులాగా గుండ్రంగా పెరిగి మనకి ఎక్కువ స్టెమ్స్ పెరిగి గుత్తులుగా రావడానికి అవకాశం ఉంటుంది. అర్జున్ స్వామి గారు అయితే చాలా కష్టపడిపోయి ఇవాళ అయితే చాలా పనులు చేస్తున్నారు. ఇంకా రేపు మార్నింగ్ ఏంటంటే కొంచెం వీటికి మందు అది కానీ ఆర్గానిక్ మట్టి ఉంది, అదేసి కొంచెం నీళ్లు పెట్టడమా, లేకపోతే గట్లు కొద్దిగా గట్లు లాగటం అలాంటివి అన్నీ ఉన్నాయి. అవన్నీ చేయాలి. బెండగంజలు అయితే పెట్టాలి. అసలు చూడండి అర్జున్ స్వామి గారు చెమట చూసైనా ఒక లైక్ చేయండి అమ్మా. అర్జున్ స్వామి గారి కష్టం చూసైనా లైక్ చేసి కామెంట్ చేయండి అమ్మా, ఏ కష్టం ఎలా ఉంది ఏంటి అని. ఇంకా చూస్తే వంగ మొక్కలు అయితే జాయిగా పూతలు వస్తున్నాయి అనమాట. ఈ పూతలకి మనకు అన్నీ చెయ్యాలి. ఇంకా కొంచెం ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ ఎక్కువ ఇస్తే మనకి గ్రోత్ బాగుండి మనకి కూడా కాయలు కూడా చాలా నీట్గా ఉంటాయి. ఇప్పుడు చాలా కట్టే టైం అనమాట. బెండ పూత మీద ఉంది, చిక్కుడు పూత మీద ఉన్నాయి, మన వంగ మొక్కలు పూత మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా అసలు చాలా క్లియర్గా ఉండటం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. ఈ పచ్చిమిరకాయలు చిన్నగా ఉన్నాయి, కానీ అంటే మొక్కలు ఏజ్ ఉంది కానీ పెరగట్లేదు కదా, అందుకని వాటికి కూడా చిన్న పోతున్నాయి, చిన్న కాయలు ఉన్నాయి. అన్నీ కూడా ఇవాళ రేపు మాత్రం ఇంత మట్టికి మాత్రం బెండగింజలు పెట్టేయాలి. ఇంకా అసలు అందులో ఆప్షన్కి వేరు. మొత్తం అవన్నీ 30 కుదులు పడతాయి, 40 కుదులు. ఇక్కడ ఏంటంటే బీరపాదులు, అదే ఆనపాదు, అలాగా దోసపాదులు పెడదాం అనుకుంటున్నా. ఈ కొంచెం లెక్కలో కొంచెం చిక్కుడు ఏంటది పచ్చిమిరకాయ కొంచెం వేరే రకం వేద్దాం అనుకుంటున్నా. మన ఇంట్లో తినే పెద్ద బజ్జి మిర్చి అలాంటివి కొత్త రకం అయితే వేయాలనుకున్నాం. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.